శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి వార ప్రారంభంలో ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఏదైనా ఒక శుభకార్యంలో కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత బలహీనతల కొరకు, వ్యసనాల కొరకు కొంత ధనాన్ని రహస్యంగా ఖర్చు పెట్టడం, వారికి ఏదో విధంగా కొంత ధనాన్ని మీరు బహుమతి రూపంలో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం, వ్యయాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ఎంత ధనం వచ్చినప్పుడు కూడా దాన్ని మించిన వ్యయం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, గతంలో మీకు ధనం సహాయం చేసిన వారి నుంచి కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. దాని విషయంలో కొంత కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ఏర్పడడం కానీ, కొన్ని అభిప్రాయ భేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ అనుకూలంగా ఈ వారం మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైన సహకారం రావడం కానీ, ప్రభుత్వ హోదా లభించడం కానీ లభించే అవకాశం ఉంది. కొన్ని ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో పోగొట్టుకున్నటువంటి ఒక విలువైనటువంటి సమాచారం కానీ, వస్తువు కానీ తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. గృహం పైన ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే సాల్వ్ అవుతూ ఉంటాయి. కొత్తగా మీరు స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం కూడా కొంతవరకు లభించే అవకాశం ఉంది. తల్లిగారి నుంచి కానీ, మీ యొక్క సొంత గ్రామం, సొంత ఊరు నుంచి కానీ ఒక శుభవార్త మీరు ఈ సమయంలో వింటారు. మీ యొక్క స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల మార్కెట్లో మీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు కూడా వారిద్దరి మధ్య ఒక అవగాహన ఏర్పడి ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. యాజిటీజ్గా మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక పరంగా కానీ, మాట పరంగా కానీ కొంత సహాయం లభిస్తూ ఉంటుంది. కొన్ని ప్రామిసులు కూడా వారు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడుతుంటాయి. కానీ గతంలో వివాహం జరిగి ఆల్రెడీ ఉన్నవారు వారు వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. బట్ అలాగే ఉద్యోగపరంగా గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ, అభివృద్ధి కానీ ఈ సమయంలో కొంతవరకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని కొత్త ప్రయత్నాలు మిత్రుల సహకారంతో సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఉద్యోగం మారాలనే మీ యొక్క ప్రయత్నం కూడా ఏదో విధంగా నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ సమయంలో మీకు ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో వారు ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అది దగ్గర బంధువులు అవ్వచ్చు, స్నేహితులు కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక నమ్మక ద్రోహం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా అది తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని వాటిని మరీ సీరియస్గా తీసుకోకుండా ఏదో రుణానుబంధంగా విడిచిపెట్టాలి తప్ప దాన్ని మరీ సీరియస్గా తీసుకోవడం అంత అనుకూలం కాదు. బట్ ఏదైనప్పుడు కూడా కావలసిన వాళ్ళే, నమ్మిన వాళ్ళే మనకి మోసం చేసినప్పుడు ఒక విధమైన మానసిక క్షోభ తప్పక ఈ రాశి వారు అనుభవించవలసి ఉంటుంది. అయితే ఏది పోగొట్టుకున్నా తిరిగి వేరే రూపంలో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక 1000 రూపాయలు పోయినా 10,000 వేరే చోట నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం పెద్దగా ఆందోళన చెందే అవకాశం అయితే పడొద్దు. ఏదైనప్పటికీ కూడా ఎటువంటి సమస్య అయినా మీకు ముందు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా అవి చివరికి మీకు అది అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఏదైనా కొంత అనవసర ఖర్చులు మాత్రం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి. అంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు ఏదో వస్తుందని ఆశించి కొంత వేస్ట్ ధనం ఇతరులను నమ్మి మోసపోవడం కానీ, అలాగే ఏదంటే కొద్దిగా ఈ జ్యోతిష్కులు నమ్మడం కానీ, ఏదైనా ఒక తాంత్రిక వస్తువులు కొనడం కానీ, కొన్ని అనుకోని పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తులో చేయించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అవి ఎంతవరకు అవసరమో ఆలోచించి చేసుకుంటే మంచిది తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ధనం నష్టపోవడం కూడా ఫ్యూచర్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ రాశి యందు ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి నీచ శుక్రుని ప్రభావం వల్ల కొంతవరకు మంచి పేరు లేని వ్యక్తులను కలుసుకోవడం, కొన్ని బలహీనతలకు మీరు లోనవ్వడం, కొన్ని రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంత అపకీర్తి కూడా ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా కొంతవరకు
నడవడిలో కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రభావాలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటివి జరగకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఎటువంటి క్లిష్ట విషయమైనా చివరికి మీకు అనుకూలంగా మారుతుంది. ఎవరో ఒకరు సహాయానికి సహకరించి మిమ్మల్ని ఆపద నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.